మంత్రి సవితమ్మ గారు కూడా నువ్వు ఈ హత్య గురించి మాట్లాడాల్సిన అవసరం నీకు ఉంది. నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు కొట్టేసేకి మాటలుగా చెప్పాల్సింది. ఇప్పుడు నువ్వు మాట్లాడే ఈ హత్య గురించి ఏమైనా కురవలు కావచ్చు, బీసీలకు అన్యాయం జరిగింది, ఏమైనా వీళ్ళు ఏమన్నా ఫ్యాక్షనిస్టుడా, రౌడీలా, గూండాలా, ఏమైనా ఆస్తులు వీక్కున్నారా, చంపడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? దీనిపైన మీరు కూడా అందరూ స్పందించాలి. ఇది చంద్రబాబు నాయుడు దృష్టికి, లోకేష్ దృష్టికి మీరు తీసుకుపోయి మరి ఇలాంటి హత్యలు జరిగితే రేపు రాప్తాడైనా సరే, ధర్మవరం అయినా సరే, పుట్టపర్తి అయినా సరే, కురవకొండ అయినా సరే, ఈ జిల్లాలో కర్నూలు, అనంతపురం జిల్లాలో 10 సీట్లు మేము మీ పార్టీ టికెట్ లేకుండా కూడా మేము బీసీలు అనుకుంటే, కురవలు పోయి ఏకమైతే ఖచ్చితంగా మిమ్మల్ని వచ్చే ఎలక్షన్లో మిమ్మల్ని పూర్తిగా రాజకీయ సమాధి కడతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అయితే అట్లనే మీకు చెప్తున్నాం, ఈ రోజు పార్టీ కోసం పనిచేసినాం. మీరు ఈ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మీకు పనిచేసి ఓట్లేసి గెలిపిస్తే దోపిడీ చేసింది మీరా? హత్యలు చేస్తే మా వలనా? అంటే మా వాళ్ళు ఏమైనా దోపిడీ చేశారు? మీ మంత్రి బ్లాక్ మెయిల్ చేశారా? బెదిరించినారా? ఇది కేవలం హత్యల రాజకీయాలు చేసింది మీరు. కేవలం రెడ్డి కమ్మలు ఆధిపత్యం కోసమే భ్రాంతులు చేసి భయపడాలనుకుంటున్నారు. ఇక్కడ ఎవరు భయపడరు. ఈ కురవ లింగమైన చంపినంత మాత్రాన మిగతా కురవలను బోయలను చంపలేరు. కురవలు బోయిలు ఏకమైతే ఈ రాయలసీమలో 10 సీట్లు మేము పార్టీ టికెట్ లేకుండా కూడా మిమ్మల్ని ఓడిస్తాం, గెలుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుని ఈ అవకాశం ఇచ్చిన ఈ మీడియా మిత్రులు కూడా చెప్తున్నాం. ఇక్కడ ఎందుకంటే ఏదైనా అన్యాయం